ఇంకా తెలుగు సినిమా కొంచెం బ్యాక్ సీట్ లోనే ఉందండి. సంక్రాంతి తర్వాత మోస్ట్లీ బాక్స్ ఆఫీస్ నార్మల్ గానే ఉంది. ఏదో మధ్య మధ్యలో 1-2 సినిమాలు హిట్లు తప్ప సమ్మర్ రిలీజ్ కూడా మొత్తం డ్రై గానే అయిపోయింది. అలాంటి టైంలో నేను కుబేరా ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూడగానే నా ఫస్ట్ ఫీలింగ్, ఈ స్ట్రీక్ ఫైనల్లీ బ్రేక్ చేయడానికి కుబేరా మూవీ రెడీగా ఉంది అని అనిపించింది. కుబేరా మూవీకి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. అండ్ టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ ఆర్ టూ గుడ్ అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది ఆడియన్స్ లో. ఈసారి శేఖర్ కమ్ముల గారి నుండి ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడబోతున్నాం అనే ఫీల్ ఉంది చాలా మంది దగ్గర. అండ్ ట్రైలర్ చూశాక నాకైతే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి చాలా రీజన్స్ దొరికేసాయి. సో హియర్ ఆర్ ద 5 రీజన్స్ వై యూ నీడ్ టు వాచ్ కుబేరా. నెంబర్ 1, పాన్ ఇండియా కాస్ట్ అండ్ పేరింగ్స్. ఏ మూవీకైనా కాస్టింగ్ ఇంపార్టెంట్ అండ్ కుబేరా సమ్హౌ గాట్ ఇట్ రైట్ అనిపిస్తుంది. మూవీ రిలీజ్ అవ్వకముందే ఈ వైబ్స్ రావడం చాలా రేర్. బట్ ఆ టీజర్ అండ్ ట్రైలర్ చూశాక డెఫినెట్లీ ఇదే అనిపించింది. ధనుష్ గారు ఒక బెగ్గర్ క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే అది ఎంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆయన గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆయన ఎలాంటి పెర్ఫార్మరో అందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో మన స్టార్ హీరో మన్మధుడు నాగార్జున గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడానికి రెడీగా ఉన్నారంటే అంత ఈజీగా ఒప్పుకోరు కదా. ఆ స్టోరీ అండ్ ఆ క్యారెక్టర్ లో ఎంత డెప్త్ ఉంటే నాగ్ సార్ ఎస్ చెప్తారు. నాగ్ సార్ కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ మూవీ గురించి. సో అలా ధనుష్ అండ్ నాగ్ 2 మెయిన్ లీడ్స్ అన్నప్పుడే ఒక ఫ్రెష్ కాస్టింగ్ పేర్ అనిపించింది. ఇక అది మాత్రమే కాక రష్మికని తీసుకోవడం డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్. రష్మిక అండ్ ధనుష్ కూడా ఫ్రెష్ పేరింగ్. ఇక శేఖర్ కమ్ముల గారు ఫిమేల్ క్యారెక్టర్స్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఫిమేల్ క్యారెక్టర్ అందరికీ ఫేవరెట్. డెఫినెట్లీ రష్మిక వెల్ డిజైన్ క్యారెక్టర్ అయ్యే ఉంటుంది. అలానే నార్త్ యాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు. జిన్ సాబ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఓటీటీ సిరీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. యూజువల్లీ శేఖర్ కమ్ముల కాస్టింగ్ విషయంలో కొంచెం రిస్ట్రెయింట్ గానే ఉంటారు. బిగ్ నేమ్స్ కి వెళ్ళాలనుకోరు. చాలా రేర్ కానీ ఫస్ట్ టైం బిగ్ నేమ్స్ ని క్యాస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మూవీ స్టోరీ డిమాండ్ ని బట్టి ది బిగ్ క్యాస్ట్ అని చెప్పారు ఆయన. ఇక నిన్న ఈవెంట్ లో కూడా చాలా మంది ఆర్టిస్ట్ నేమ్స్ ని మెన్షన్ చేస్తూ వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కన్నా క్యారెక్టర్ నేమ్స్ ఏ గుర్తుంటాయని చెప్తుంటే డెఫినెట్ గా అందరికి చాలా స్ట్రాంగ్ రోల్స్ పడతాయి అనిపించింది. ఇక సెకండ్ వన్ ఇన్ ద లిస్ట్ శేఖర్ కమ్ముల రీజన్ 2 ఈజ్ ఆబ్వియస్లీ శేఖర్ కమ్ముల. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, 25 ఇయర్స్ గా ఇండస్ట్రీలో ఉంటూ తన ప్రిన్సిపల్స్ కి సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటూ సినిమాలు చేయడం మామూలు విషయం కాదని. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే కాకుండా అందరూ ఇష్టపడతారు అన్నారు. బికాస్ అందరు డైరెక్టర్స్ లో కాకుండా తనకంటూ ఒక ఓవెన్ పాత్ క్యాచ్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల గారు. ఇక తన డైరెక్టింగ్ స్టైల్ కూడా చాలా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ ని చాలా గ్రౌండెడ్ గా ఉంచుతారు. సో దాని వల్ల ఆడియన్స్ కి కూడా రిలేట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. ఇక పెద్ద ఎమోషన్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. కానీ సో ఫార్ మోస్ట్లీ ఒక లిమిటెడ్ స్కేల్ లోనే ఇది చేశారు. బట్ కుబేరాతో ఫస్ట్ టైం తనకి అలవాటైన జానర్ నుండి షిఫ్ట్ కొట్టడం మాత్రమే కాకుండా తన స్కేల్ కూడా పెంచేశారు. పాన్ ఇండియా రేంజ్ బిజినెస్ అయితే కనిపిస్తోంది మూవీలో. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ అండ్ చేస్ సీన్స్ ఎక్కువ అన్నట్లు అనిపిస్తున్నాయి. అసలు నార్మల్ గానే శేఖర్ గారి మూవీస్ లో ఎమోషన్స్ అనేవి గట్టిగా ఉంటాయి. ఇప్పుడు దానికి యాక్షన్ కూడా యాడ్ అయిపోయింది. రిజల్ట్ అయితే డెఫినెట్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అవుతుంది అనిపిస్తోంది. అది పక్కన పెడితే అసలు ఈ న్యూ శేఖర్ కమ్ముల మేబీ న్యూ కాదేమో, అదర్ సైడ్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారిని చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఏంటి శేఖర్ కమ్ముల గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని థియేటర్ లో షాక్ అవుతామని ముందే డిసైడ్ అయిపోయి మరీ థియేటర్స్ కి వెళ్ళబోతున్నాం. నెంబర్ 3, యూనిక్ స్టోరీ లైన్స్ అండ్ థీమ్స్. సో ఫార్ చూసిన ప్రమోషనల్ మెటీరియల్ ప్రకారం కుబేరాలో ఒక కొత్త స్టోరీ ఉండబోతోందనేది క్లియర్ గా తెలుస్తోంది. బ్లాక్ మనీ, గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ ఇన్వాల్వ్మెంట్, ఈ థీమ్స్ ఆల్రెడీ చాలా మూవీస్ లో వచ్చాయి. కానీ ఈ ఎంటైర్ థింగ్ మధ్యలో బెగ్గర్స్ ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళకు బ్లాక్ మనీకి రిలేషన్ ఏంటి, ఒక ఎక్స్ట్రీమ్ పూర్ గైస్ ని ఎక్స్ట్రీమ్ రిచ్ గైస్ తో కాంట్రాస్ట్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. సరిగ్గా గమనిస్తే ఈ కాంట్రాస్ట్ శేఖర్ కమ్ముల గారి మూవీస్ లో చాలా సెటిల్ గా చూపిస్తారు. బట్ ఈసారి దాన్నే మెయిన్ థీమ్ గా తీసుకొని చూపిస్తున్నారు ఆయన. అసలు డబ్బు లేని ఒక బెగ్గర్ కి అన్ని వేల కోట్ల ఉన్న వాళ్ళకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది, ఎలాంటి డైనమిక్స్ ఉంటాయి అనే ఐడియానే చాలా కొత్తగా ఉంది. సో ఈ స్టోరీలో ఎంతో ఇంట్రెస్ట్ అయితే పక్కా క్రియేట్ చేశారు శేఖర్ కమ్ముల గారు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే శేఖర్ గారి రైటింగ్. ఆయన ధనుష్ గారికి సిర్ మూవీ కన్నా ముందే ఈ స్టోరీ నరేషన్ ఇచ్చారట. అయితే సిర్ కన్నా ముందు ధనుష్ ఓకే చేసిన స్టోరీ ఇది. బట్ రైటింగ్ విషయంలో శేఖర్ గారు ఇంత టైం తీసుకున్నారు. సో ఇది అంత సింపుల్ గా తేల్చేసే స్టోరీ అయితే కాదు, కొంచెం కాంప్లికేటెడ్. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. డెఫినెట్లీ శేఖర్ కమ్ముల గారి రైటింగ్ ఎఫర్ట్స్ రేపు సినిమాలో మనం చూడబోతున్నాం. నెంబర్ 4, మూవీ జానర్ క్రైమ్ డ్రామా. మనం చాలా క్రైమ్ డ్రామా థ్రిల్లర్స్ చూసే ఉంటాం. కానీ ఇంత హ్యూజ్ కాస్టింగ్ తో ఇంత లార్జ్ స్కేల్ లో చాలా రేర్ ఇలాంటి జానర్స్ మూవీస్ చూస్తూ ఉంటాం. అండ్
అండ్ ఇలాంటి మూవీస్ కి పేసింగ్ చాలా అవసరం. అండ్ ట్రైలర్ బట్టి అయితే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ క్రైమ్ థ్రిల్లర్ చూడబోతున్నామని అయితే అర్థమైపోయింది. అండ్ ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ మూవీస్ కి ఆడియన్స్ చాలా ఈజీగా హుక్ అయిపోతారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టేక్స్ తెలిసినప్పుడు దీని నుండి మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఎలా బయటపడతారనే పాయింట్ తో వి కెన్ ఎంగేజ్ ద ఆడియన్స్ ఫర్ ఏ లాంగ్ టైం. లాస్ట్ ఇయర్ ఇలానే మనీ ఇన్వాల్వ్మెంట్స్ తో వచ్చిన లక్కీ భాస్కర్ త్రూ అవుట్ ఆడియన్స్ ని ఎలా హుక్ చేసిందో మనం అందరం క్లియర్ గా చూసాం. అండ్ క్రైమ్ డ్రామాస్ అంటేనే మోస్ట్లీ ఈ సోషల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల క్యారెక్టర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూపించడం ఉంటాయి. అండ్ ఆడియన్స్ కి ఆ చేంజెస్ అనేది ఎక్కువ హైప్ నిస్తుంది. మూవీలో చూస్తే నాగ్ సర్ అండ్ ధనుష్వి 2 డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ లేయర్డ్ నరేటివ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ బిలీవ్ శేఖర్ గారు ఈ జానర్ చూస్ చేసుకున్నారు అంటే ఏదో ఒక మోరల్ చెప్పకుండా అయితే ఆడియన్స్ ని బయటికి పంపరు. అది ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మాత్రం ఈ సక్సెస్ ని ఎవరూ ఆపలేరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టెక్నీషియన్స్ అండ్ మార్కెటింగ్. కుబేరా మొత్తాన్ని వెనక నుండి నడిపిస్తున్న ఫోర్స్ అంటే అది డెఫినెట్లీ డిఎస్పీ ఫస్ట్ లుక్ మ్యూజిక్. అప్పటి నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మ్యూజిక్ దాకా హీ నెవర్ మిస్డ్. అసలు టిపికల్ డిఎస్పీ లా లేదు, చాలా కొత్తగా ట్రై చేశారు. కానీ ఈ మూవీకి ఈ వరల్డ్ కి చాలా మంచిగా ఫిట్ అయింది అనిపించింది. పోయిరా పోయిరా సాంగ్ అయితే డెఫినెట్లీ టూ గుడ్ అనిపించింది. అండ్ ఆ బీజిఎం ఐ బిలీవ్ ఈ మూవీకి డిఎస్పీ గారి బీజిఎం మేజర్ అసెట్ అవబోతోంది. అలానే మార్కెటింగ్ లో కూడా టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ అదిరిపోయాయి. ఈ ఇయర్ నేను చూసిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో బెస్ట్ కట్ కుబేరాదే. ఇవి కట్ చేసిన అతను కూడా అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండే వచ్చారట. క్రేజీ కోఇన్సిడెంట్. ఈ ట్రైలర్ ఎలాంటి ఫీల్స్ ఇచ్చిందంటే ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అండ్ సోషియో పొలిటికల్ థీమ్స్ తో ఒక హార్డ్ హిట్టింగ్ డ్రామా చూడబోతున్నామా అనేలాగానే ఉంది. అండ్ ఆల్సో ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ లుక్ గుడ్. ఆ రియలిస్టిక్ అండ్ గ్రిడ్జీ లుక్ అనేది వచ్చింది. ఈ మూవీ వరల్డ్ అంతా ఒక ఎక్స్ట్రీమ్ రిచ్ అండ్ ఒక ఎక్స్ట్రీమ్ పూర్ సిచ్యువేషన్స్ మధ్య అవుతుంది. కాబట్టి ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఈ విషయంలో దే డిడ్ ఏ రియల్లీ గుడ్ జాబ్. నార్మల్ గా శేఖర్ గారి సినిమాల కన్నా డబుల్ అంతకన్నా ఎక్కువ బడ్జెట్ అయి ఉంటుంది. ఓవరాల్ గా ఒక పాన్ ఇండియా లెవెల్ వైబ్ అయితే కనిపిస్తోంది. సో ఇవ్వండి 5 రీజన్స్ టు వాచ్ కుబేరా. నేను ఎన్ని రీజన్స్ చెప్పాను కానీ నా మైండ్ లో అయితే ఒక్కటి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్న సినిమాకి శేఖర్ కమ్ముల గారు నన్ను సర్ప్రైజ్ చేయబోతున్నారు, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనే మైండ్ సెట్ తోనే వెళ్తున్నాను సినిమాకి. పోస్టర్ మీద ధనుష్, నాగ్ సర్, రష్మిక ఎంతమంది కనిపించినా ఆ పైన కనిపిస్తున్న శేఖర్ కమ్ముల అనే పేరునే నేను ఎక్కువ నమ్మి వెళ్తున్నాను. మిగతా రీజన్స్ అన్ని తర్వాత, అది మాస్టర్ సంగతి. నా గురించి చెప్పేశాను. మరి మీరెందుకు ఈ మూవీ కోసం వెయిటింగ్? కామెంట్ చేసేయండి.